మినిస్టర్ అతనికి సపోర్ట్ గా మాట్లాడిన బీజేపీ ఎంపీలు మినిస్టర్ రాజీనామా చేయాలి, నితీష్ కుమార్ రాజీనామా చేయాలి. మహిళా నితీష్ కుమార్ వెంటనే మహిళా వైద్యురాలని అవమానపరిచిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా వైద్యురాలని అవమానపరిచిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్సిందిగా నంద్యాల ముస్లిం జేఏసీ कन्वीनर मौलाना नीतीश कुमार सीएम की चेयर पर बैठकर अपने स्टेट को संभालते हुए ऐसी हरकत उनके हाथ से होना ये बहुत शर्मिंदगी की बात है। इस तरह एक औरत का निकाब नोचना, इस मुल्क में औरतों के लिए लिबास की आजादी दी गई है, उस आजादी के खिलाफ एक वहदेदार इस तरह की हरकत करना बिल्कुल गलत है। हम सब इसका दिल की गहराइयों से मुखालफत करते हैं और दरख्वास्त करते हैं कि इसके खिलाफ पूरे मुल्क की खवातीन खासकर आवाज उठाएं और नीतीश कुमार के खिलाफ जो अपने कलम से और जो बहुत सारी खवातीन मस्तूरात लिखी पढ़ी तबके की जो भी अपने इल्म को यहाँ इस्तेमाल करते हुए बाकायदा एक कैंपेन चलाएं और उसको राष्ट्रपति तक हो और पटना के जो हाई कोर्ट है वहां तक हो, लिखत के एतबार से इस हरकत की मुखालफत का इजहार करते हुए हर एक नोटिस भेजने की कोशिश करें और जो वहदे पर है उस वहदे से नीतीश कुमार को उतरने के लिए मुकम्मल तौर पर अपील करने की कोशिश करें। अस्सलाम वालेकुम रहमतुल्लाह। బుర్ఖాను తొలగించడానికి ప్రయత్నం చేయడమో అది రాజ్యాంగం ఆమెకు కల్పించిన మత హక్కులకు విరుద్ధమో, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ తాము అన్ని సక్రమంగా చేస్తామని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులతో సహా వీళ్ళందరూ ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నారు. రాజ్యాంగము భారతదేశంలో నివసించే పౌరులందరికీ వాళ్ళ మత హక్కులను కల్పించింది. అందులో భాగంగానే ఎవరి ప్రోద్బలం లేకుండా ఆ డాక్టర్ అమ్మ బుర్ఖా ధరించి రావడం జరిగింది. ఒకవేళ ఆమెకు దాన్ని లైట్ గా తీసుకుని ఉంటుంటే ఆమె ఆ జాబ్ లో చేరి ఉండేది. కానీ అలా జరగలేదు. ఆమె జాబ్ కూడా వద్దు అనుకొని వెనక్కి వెళ్ళింది అంటే ఆమె హర్ట్ అయినట్టు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద నితీష్ కుమార్ గారు అందరికీ క్షమాపణ చెప్పాలి. తన కుర్చీకి రాజీనామా చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇది రెండవసారి. మొదటిసారి ఆ రోజు మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపది చీరను లాగి ఏ విధంగా అవమానపరిచారు ఆ రోజు మహాభారతంలో. అదే సందర్భంలో అక్కడున్న కౌరవులందరూ నవ్వి ఆ ద్రౌపది మహిళను అవమానకరం చేశారు. అదే విధంగా ఈ రోజు మొన్న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి ఒక కౌరవుడు మాదిరిగా ఆ మహిళ ముఖం నుంచి లాగి మరొక ద్రౌపదిని చేశాడు ఆ మహిళను. అక్కడున్న సమాజం, అక్కడున్న మంత్రులు, బీజేపీ మంత్రులు, జేడీయూ మంత్రులు, అక్కడున్న వాళ్ళందరూ నవ్వి కౌరవుల మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి, ఆ మహిళా వైద్యురాలికి అవమానకరం గురి చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయిన్ కూడా కాను, నేను నాకు జరిగిన అవమానానికి నా మనసు తేరుకోవడం లేదు, నాకు ఈ జాబ్ కూడా వద్దని చెప్తే ఆ అమ్మాయి బీహార్ వదిలేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్, మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇలా అవమానించడము, ముఖాల మీద బుర్ఖాను లాగడము, ఆడవాళ్ళ మెడలలో దండలు వేయడము, ఇవన్నీ మూర్ఖపు చర్యలు. మీ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము, ఈ విధంగా బిహేవ్ చేయడము మీ హోదాకు, ఆ స్థానానికి తగదు. అందుకోసమే నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎస్డిపి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము,
నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావాలి ఇతను. దానితో పాటు ఈ సంఘటన మీద ఒక మీడియా పర్సన్ వెళ్ళి యూపీ మినిస్టర్ ని మీ ప్రతిచర్య ఏంటి, మీ స్టేట్మెంట్ ఏంటి అని అడిగితే ఆ యూపీ మినిస్టర్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏం తప్పు చేశాడు, ఇంకా ముఖం మీద చేశాడు, ఎక్కడన్నా చేయి వేస్తే అప్పుడు బాధపడాలని అంటాడు. నువ్వు మనిషివా పశువా? ఆ అమ్మాయి స్థానంలో నీ తల్లు, నీ కూతురు, నీ చెల్లెలో ఉంటే ఇదేగా మాట్లాడతావా? ఆ అమ్మాయి ఏ జాతి అయినా మనకెందుకయ్యా? అతను ఆడ మనిషి కదా, ఆడమ్మాయి కదా, అటువంటి అమ్మాయికు ఎక్కడో చేయలేదు కదా, మనం ఎందుకు బాధపడతావు అంటావు. ఇది మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదం యొక్క అసలు నిజం ఇది. మీకు మహిళలు వంటగదిగా పరిమితం కావాలి, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం కానీ బయటకు వచ్చి పాలన భాగస్వామ్యం కాకూడదని మీ ఐడియాలజీ ఇది. నిన్నటికి నిన్న గిరిరాజ్ గారు కేంద్ర మంత్రి అంటారు, ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది అంటే నితీష్ కుమార్ ఏదైతే చేశాడో అది మంచిదే అయింది, ఆమె ఎక్కడ నరకంలో పోండి అంటారు. ఇటువంటి పనులు చేస్తే నిన్ను నరకంలో వేస్తారయ్యా. ఏ మతం చెప్పింది? ఏ మతం చెప్పింది పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మేము పుణ్యం ఇస్తాము, పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మీకు పాపం లేకుండా చేస్తాం? ఏ మతం చెప్పింది? ఏ భగవద్గీతలో ఉంది, ఏ ఖురాన్లో ఉంది, ఏ బైబిల్లో ఉంది పక్క మతాన్ని